అందరూ అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం స్వాగతించబడుతుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము. రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి నుండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన నాను కదా. ఎవరిని పనికత్తలేదో నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంటూ చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చిన దాన్ని నీవు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసింది. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయో నీకు చేసేదను. నీవు యోగ్యురావని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మం జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతడికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ మీద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచిను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు, నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 పొరల ఎవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పొరలోనికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తలవంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేము అందరము అయటి రీతిగా మీ సన్నిధిలో సమకూడి అయా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాము తండ్రి. ఎక్కడ 2-3 కూడుకొని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. కనుక ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి. చదవడిన వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చినప్పటికంటే ఇంకా మెరుగైన క్రైస్తవులుగా మేము తిరిగి వెళ్ళటకు మాకు సహాయం చేయండి. అటువంటి ఆత్మ అభిషేకమును ప్రభువా కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆమేన్. పద్మం చూడటం సంతోషం. దేవుడు దీవించింది గాక. మరి ఈరోజు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు మనం చూసుకొని మరి ముందుకు వెళ్దాం. మరి యాజ్ యూజువల్గా ప్రతిరోజు ప్రతి ఆదివారం అడిగే ప్రశ్న, మరి ఎంతమంది అరగంట ముందుగా వచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సంఖ్య పెరుగుతూ ఉంది. దేవుడు దీవించింది కాక. ఆమేన్. సో ఈరోజు రమేష్ కూడా వచ్చాడు. రమేష్ని దీవించింది కాక దేవుడు. అలాగే మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించి గాక. అలాగే వర్తమానం ఎంతమంది చదువుతున్నారు? వెరీ గుడ్. యోహాను, రేచల్, మేక, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అలాగే మరి నేను శనివారం కాబట్టి ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు కోసం? ఓకే, వెరీ గుడ్. దేవుడు దీవించి గాక. మరి ఈ సందర్భంగా మాస్టర్ గారికి ఎక్కువ ప్రార్థన వస్తుంటుంది. ఎందుకంటే మరి వాక్యం అందించాలి, ప్రజలను నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నా కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఈరోజు నేను ఎంత సేవ చేస్తున్నానంటే, ఎంతగా నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే దాని వెనుక ప్రార్థించే సంఘం నాకు ఉంది అన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థన అవసరత మీకు అందరికంటే కూడా నాకే ఎక్కువగా ఉంది. కాబట్టి నా కోసం ప్రార్థించండి. మరి ఇంకా ఎక్కువగా మనం వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకా ఎక్కువగా రోజైనటువంటి వాక్యాలకు మనం వెళ్ళాలి. తద్వారా మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలు మార్పు చెందాలని దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించండి. దేవుడు దీవించింది గాక. అలాగే మరి ఈరోజు ఒక స్వార్థ కూడిక మరి జోలకల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పురుషులందరూ కూడా వెళదాం. మరి ఆ స్వార్థ కూడికి మరి సిద్ధపడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి జోలకల్లో ఈరోజు సాయంత్రం 7 ఆ టైంలో మరి స్వార్థ కూడిక ఉన్నది. కాబట్టి దానికోసం మరి పురుషులందరూ కూడా సిద్ధపడవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళదాం. మరి పోయిన ఆదివారం మన దేవుడి గురించి మాట్లాడుకున్నాం. హక్కు ద్వారా దేవుడిని సమీపించటం. ఆమేన్. సో దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అని అంటే, మన స్థానం ఏంటో మనకి తెలిసి, మనం ఎక్కడికి వెళ్తున్నామో, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దేవునికి మనకి ఏంటి సంబంధం అన్నటువంటి అవగాహనతో మనం వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో మనం ధైర్యం కలిగి ఉంటాం. అలాగే దేవుడి దగ్గర నుంచి ఏదైనా సరే మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రూతు ఆ విధంగా తన హక్కు ఏంటో తెలుసుకుని బోయజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆమె విమోచనని పొందుకోగలిగింది. అలాగే ప్రియ సంగమా, ఈరోజు మనందరికీ కూడా కావాల్సింది ఏంటి అంటే ఆ అవగాహన అవసరమైనది. మనం ఎవరో ఏంటో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో, వీటన్నిటి గురించినటువంటి అవగాహన మనకు ఖచ్చితంగా కావాలా. అంతేగాని ఏదో గుడ్డు తెచ్చి పడ్డట్టుగా ఏదో చర్చికి రావాలి కాబట్టి రావడం, వాక్యం చదవాలి కాబట్టి చదవడం, వర్తమానం వినాలి కాబట్టి వినటం, అది కాదు. మనం ఎందుకోసం వస్తున్నాం? ఈ వాక్యం మనల్ని ఏం చేయాలి? మనం వింటున్నటువంటి ఈ వాక్యము, ఈ వర్తమానము మనకేం చెప్పాలి అంటే, మనం ఎవరో చెప్పాలి. అలాగే మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలి. యేసుక్రీస్తుకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియజేయాలి. ఎందుకంటే రూతుకి బోయజుకి సంబంధం ఉంది. బోయజు రూతుకి సమీప బంధువుడు. ఆమెను విడిపించడానికి ఉన్నటువంటి సమీప బంధువులు ఎవరంటే బోయజు అన్న విషయం రూతుకి ఖచ్చితంగా తెలిసి వెళ్ళింది ఆమె. అలాగే మన సమీప బంధువులైనటువంటి యేసుక్రీస్తు గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన సంఘానికి వచ్చేది కేవలము చర్చీలు నింపడానికి కాదు, లేదంటే కుర్చీల్ని నింపడానికి కాదు, కానీ మన హృదయాన్ని మనం నింపుకోవాలి. అవగాహనతోటి, ప్రత్యక్షతతోటి. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే చూడగలగటం, గ్రహించగలగటం. అదొక ప్రత్యక్షత అంటే అవగాహన కావడం.
అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ప్రత్యక్షత కావాలి, వర్తమానం చదువుతున్నప్పుడు మనకి ప్రత్యక్షత కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం చదువుతున్నామో దాని గురించి అవగాహన మనకు రావాలి. ఆ అవగాహన అనేది కేవలం చదువు వల్ల, జ్ఞానం వల్ల రాదు, కానీ దేవుడు ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనకి ఎంత చదువునే ఉండొచ్చు, మన అక్షరం చదవచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని గ్రహించగలగాలి. ప్రత్యక్షత ఏం చేస్తానంటే అక్షరం వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. దేవుడు బైబిల్లో అక్షరం రాశాడు, మాటలు రాశాడు, కానీ నువ్వు చదివితే నీకు చదువు అంటే, నీకు చదువు వస్తే, అక్షరం చదువు వస్తే నీకేమవుతుంది? ఆ మాటలు మాత్రమే తెలుస్తాయి, ఆ మాటలు మాత్రమే చదవగలం, కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం నీకు తెలియాలంటే దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత నీకు రావాలి. చూడండి, పేతురు ఆ విధంగా మీరు వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోతారా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్తారా అని చెప్పి అడిగినప్పుడు ఆయన అన్నాడు, మేము ఎవరంతా వెళ్ళగలం ప్రభు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. ఆమె అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరికీ లేనటువంటి అవగాహన, యేసుక్రీస్తు అంటే ఎవరో వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదా? యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు మనుష్య కుమారుడని వచ్చేవాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడని వచ్చేవాడు. కానీ వాళ్ళు ఏదైనా ఒక సమయం వచ్చేసరికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకనంటే వాళ్ళు యేసుక్రీస్తుని అర్థం చేసుకునేటువంటి విషయంలో వాళ్ళకి కొంతవరకు అర్థమైంది. వాళ్ళకి యేసు అంటే అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరాలు చేసేవాడు, యేసు అంటే ప్రవక్త, యేసుక్రీస్తు అంటే దేవుడి చేత పంపబడినవాడు, అంతవరకు తెలుసు. కానీ ఎప్పుడైనా ఆయన వాక్యం గురించి తను ఏమిటో ఆయన బయలుపరుస్తున్నప్పుడు అన్నాడు, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను. మనిషి కుమారుడు దేవుడి దగ్గర కుడిపార్శ్వంలో కూర్చుంటాను అన్నాడు. ఆ మాట అర్థం కాదు. ఏంటంటే అద్భుతం దేవుడు అనుకున్నాం, కానీ ఈయన ఏకంగా దేవుడితో కూర్చుంటాడేంది, ఈయన ఏకంగా దేవుడి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుంటాను అంటాడేంది, నేను అక్కడి నుంచి వచ్చాను అంటాడేంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను మనకు తెలియదా? అంటే వాళ్ళు కేవలం శరీరాన్ని చూస్తున్నారు అంతే, శరీరం లోపల దేవుడు గుర్తించడం. ఆ లోపల దేవుడు గుర్తించింది ఎవరంటే పేతురు. అలాగే ఎలా గుర్తించాడు? అదే ప్రత్యక్షత అండి. పైకి కనపడేది ఎవరైనా అర్థం చేసుకుంటాడు, పైన కనపడేది ఈ చర్మాన్ని ఎవరైనా చూస్తారు, అంటాం, కానీ ఆ శరీరం లోపల ఎవరు నివసిస్తున్నారు? స్వయంగా దేవాది దేవుడు నివసిస్తా ఉన్నారు. ఆ విషయాన్ని పేతురు అర్థం చేసుకోగలిగాడు. అదే ప్రత్యక్షత అయినది. అందుకోసం ప్రేసలో ఉన్నాడు, అయ్యా ఈ ప్రత్యక్షత ముందు పాతాళ లోక ద్వారము సైతము నిలవవు, దెయ్యాలన్నీ వచ్చి మిమ్మల్ని కదిలించాలని చూసినా నీకు కనుక ప్రత్యక్షత ఉంటే, వాక్యం అంటే ఏంటో, వర్తమానం అంటే ఏంటో, ప్రవక్త అంటే ఎవరో, క్రీస్తు అంటే ఎవరో ప్రత్యక్షత కనుక నీకు ఉంటే, నీకు అర్థమైతే నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు వేసినటువంటి పాస్టర్లందరూ, సువార్థికులందరూ వచ్చి ఈ వర్తమానం తప్పు అని చెప్పినా నువ్వు మాత్రం దాన్ని నమ్మవు. ఎందుకంటే నీకు ఈ వర్తమానం ఏంటో, క్రీస్తు ఎవరో నీకు బయలుపరచబడింది. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కేవలం అక్షరంలో ఉంటున్నారు అంతే, కానీ దాని వెనకాలటువంటి భావాన్ని గ్రహించేటువంటి ప్రత్యక్షత నీకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. కాబట్టి సంగమా, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రత్యక్షత మనకు అవసరమైనది. ఆమె ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడే మనకు విశ్వాసం వస్తుంది, నిజమైనటువంటి విశ్వాసం వస్తుంది. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రత్యక్షత అనగా విశ్వాసం అనగా ప్రత్యక్షత అయింది. ఆమె విశ్వాసం అనగా ప్రత్యక్షత. చూడండి, నీకు రోగం వస్తుంది, చనిపోయేలాగున్నాం, డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రపంచంలోనే గొప్ప నంబర్ 1 డాక్టర్ వచ్చి, మా నీకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది,
నీకు చనిపోతావు, నీకు 2 రోజుల సమయం ఉందని చెప్పాడు. కానీ ఈలోపు దేవుడు వచ్చి, నేను కల్వరి శిలువలో నీకోసం రక్తం కార్చాను, నీకోసం నేను దెబ్బలు తిన్నా, కాబట్టి నీవు స్వస్థత పొందుకుంటావు అని దేవుడు కనుక నీకు ప్రత్యక్షత ఇచ్చాడు, ఆ అవగాహన నీకు ఇచ్చాడు. నువ్వు బయట జరిగేదని చూడు, ఈ శరీరంలో ఏం జరుగుతుందో నువ్వు చూడు, దానికి మించి చూస్తాను. అలాగే రోగం ఏం చేయగలదో చూడు, యేసుక్రీస్తు ఏం చేయగలదో చూడగలుగుతాం. అలాగే ఈ పురుగు ఏం చేయగలదో, మరణం ఏం చేయగలదో నువ్వు చూడు, దేవుడు అనగా జీవం ఏం చేయగలదో చూడగలుగుతాం. అదే ప్రత్యక్షత అయినది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనకి కావాల్సింది ఏంటంటే అవగాహన కావాలి, ప్రత్యక్షత కావాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి భావన మనం పట్టుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని రాశాడో దాన్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. అందుకోసమే అది పట్టుకోవడం చేత కాకపోవడం వల్లే అనేక మందిలో ఈ జ్ఞానం లేకపోవడం వల్లే అనేక సిద్ధాంతాలు వస్తూ ఉన్నాయి, అనేక డాక్టర్స్ వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రధానంగా ఈ ఘడికి పంపబడినటువంటి వాక్యంతో మనం నిలిచినప్పుడు ఖచ్చితంగా మనం సరైనటువంటి ప్రత్యక్షత కలిగి ఉంటాము. ఈ బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ వర్తమానం ద్వారానే మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల అవగాహనలు ఉంటాయి. ఆ 10 మంది అవగాహనలో ఏ అవగాహన కరెక్ట్, ఎవరి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్, ఎవరి వివరణ కరెక్ట్ అని అంటే మనం చెప్పలేం. కానీ దేవుడు మనకి ఈ ఘడియలో ఒక వర్తమానాన్ని ఇచ్చాడు, ఈ ఘడియలో ఒక వర్తమానాన్ని ఇచ్చాడు, ఆ వర్తమానాన్ని దేవుడు నిరూపించాడు. కాబట్టి ఆయన ద్వారా, ఆ వర్తమానం ద్వారా ఇప్పుడు బైబిల్ మనం చూడగలగాలి. అలా చూసినప్పుడు మనకి సరైనటువంటి ప్రత్యక్షత, ఆ బైబిల్ సరిగ్గా మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం విశ్వాసంలో స్థిరపడతాం, బలపడతాం, దేవుడు మనం చేరుకోగలుగుతాం. ఆమేన్. కాబట్టి రూతు ఆ విధంగా మరి స్థిరమైనటువంటి అవగాహన, ప్రత్యక్షత కలిగి బోయజును సమీపించింది. కాబట్టి ఆమె విమోచించబడింది. ఆమేన్. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆమె బోయజుని ఎక్కడ కలుసుకుంది? బోయజు రూతు బోయజుని కలుసుకున్నప్పుడు బోయజు ఎక్కడున్నాడంటే కళ్ళంలో ఉన్నాడు. సో ఇప్పుడు కళ్ళం అనగా ఏంటో మనం చూడాలి. చూడండి సోదరి సోదరుల, కళ్ళము అనగా అది వేరు చేసే స్థలమైనది. కళ్ళం ఏం చేస్తుంది అని అంటే ధాన్యం నుండి పొట్టును వేరు చేస్తుంది. అలాగే సో ఇప్పుడు రూతు బోయజుని ఎక్కడ తెలుసుకుంటా ఉంది అంటే వేరు చేసేటువంటి స్థలంలో తెలుసుకుంటా ఉంది. ఆమె సో రూతు విమోచన పొందాలి అంటే ముందుగా ఎక్కడికి వెళ్ళాలంటే కళ్ళము అనేటువంటి అనుభవం మనం వెళ్ళాలి. అలాగే అంటే పరిపక్వమైన గింజ పరిపక్వంలోకి వచ్చింది పంట, కానీ దానికి ఇంకా ఏం అంటుకొని ఉంటుంది అంటే పొట్టు అంటుకొని, తొక్క అంటుకొని ఉంటుంది. కాబట్టి ఆ తొక్కను వేరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బోయజుని రూతు ఎక్కడ కలుసుకుందంటే ఆ వేరు చేసే స్థలంలో ఆమె కలుసుకుంటా ఉంది. అయితే కళ్ళంలో కేవలం వేరు చేసే స్థలమేనా అది అని అంటే, కళ్ళంగా ప్రవర్తనాడు అది ఒక కల్వరి అన్నది. ఎందుకంటే కళ్ళంలో బోయజు ఏం చేస్తా ఉన్నాడంటే నిద్రపోతున్నాడు. ఆయన తిన్నాడు, త్రాగాడు, ఆ తర్వాత విశ్రమిస్తూ ఉన్నాడు, ఆయన నిద్రిస్తున్నాడు. సో నిద్ర అనగా మరణమైనది. ఆమె సో యేసుక్రీస్తు ఎక్కడ నిద్రించాడు, యేసుక్రీస్తు ఎక్కడ మరణించాడు అంటే కల్వరి శిలువలో ఆయన మరణించాడు. సో కాబట్టి రూతుకి నయం ఏం చెప్తానంటే ఆయన ఎక్కడ పడుకుంటాడో ఆ స్థలాన్ని నువ్వు గుర్తించు అన్నది. మనం చదువుతున్నాం, ఆయన ఎక్కడ పడుకుంటాడో ఆ స్థలాన్ని నువ్వు గుర్తించు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర నువ్వు పడుకో. అంటే రూతు ఏం చేస్తా ఉందంటే ఆయన ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ నిద్రిస్తున్నాడు అక్కడికి వెళ్ళింది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది, ఆ దుప్పటి తీసి ఈమె ఆయన పాదాల దగ్గర పడుకుంది. అంటే
రూతు ఏం చేస్తా ఉందంటే బోయజు దగ్గరికి వెళ్ళి తనను తాను తగ్గించుకుని తనకున్నటువంటి సమస్త సొంత ఆలోచనలు, సొంత విధానాలు, వీటన్నిటిని కూడా బోయజు పాదాల చెంత పెడతా ఉంది. అలాగే ఈరోజు మనం కూడా వేరు చేయమనాలి అంటే, మనం కూడా కొట్టులోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచనలు తీసి పక్కన పెట్టాలి, మన సొంత గర్వాన్ని తీసి పక్కన పెట్టాలి, మన సొంత తెలివితేటలను తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి యేసుక్రీస్తు పాదాల దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ నిద్రించాడో నీవు కూడా అక్కడికి వెళ్ళి నిద్రించాలా. యేసుక్రీస్తు ఏ విధంగా మరణమయ్యాడో ఈరోజు నీవు నేను కూడా నిద్రించాల్సిన అవసరం అనగా మరణం అవసరం ఉంది. కాబట్టి యేసుక్రీస్తుకు ఒకటిగా కాదు మరణం, నీవు నేను కూడా మరణించాల్సిన అవసరం ఉంది. అనగా మన యొక్క సొంత ఆలోచనలకి, మన యొక్క సొంత ఇష్టాలకి, మన యొక్క సొంత లోక కార్యాలకి మనం మరణించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆ బోయజు నిద్రిస్తా ఉన్నాడు, అది యేసుక్రీస్తు యొక్క మరణానికి. అలాగే రూతు అక్కడికి వెళ్ళింది, ఆమె కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళింది, తల దగ్గరికి వెళ్ళలేదు. అంటే యేసుక్రీస్తు ఆమె బోయజుకి ఆమె లోపడింది, సమర్పించుకుంది. అలాగే నీవు ఎక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు యొక్క తల దగ్గర కాదు కానీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనం కూడా సమర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా మనం లోపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే సో కలవము అనగా వేరు చేసే స్థలం, కలవ అనగా కలవరి శిలువ. ఇంకా మనం గమనిస్తే అసలు కలవను అన్నటువంటి ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే చూడండి, దావీదు ఒకసారి జనాభా అసలు నా సైన్యం ఎంత ఉంది, ఎంతమంది యుద్ధానికి పనికొస్తారు లెక్క ఏమని చెప్పాడు. చెప్పినప్పుడు సైన్యాధ్యక్షుడు అన్నాడు, మనకు ఎందుకు వచ్చిందయ్యా, మనకు దేవుడు కదా సైన్యాధ్యక్షుడు, మన సైన్యం దేవుడే కదా, ప్రజలు కాదు కదా మన సైన్యం. మనకి ఎంత సైన్యం ఉంటుంది, 300 ఉంటుంది, 3 లక్షలు ఉంటాయండి. 300 ఉన్నా యుద్ధం చేసేది ఆయనే, 3 లక్షలు ఉన్నా యుద్ధం చేసేది ఆయనే. అటువంటిప్పుడు మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఏంది అన్నాడు. అది ఎంత కాదు నేను చెప్పింది అన్నట్టు రాదు దావీదు. సరే నీ ఇష్టం అని చెప్పి ఆయన లెక్క పెట్టాడు. లెక్క పెట్టిన తర్వాత దేవుడు కోపం వచ్చింది. అంటే నేను ఉండగా నా మీద నువ్వు ఆనుకోకుండా, ఎందుకంటే దేవుడు యూదులు అంటే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండాలి అంటే ఆ రాజు ఏం పనులు చేయాలో ముందుగానే లిస్ట్ చెప్పాడు. వాడి కొరకు బంగారం ఇవన్నీ సమకూర్చుకోకూడదు, రాజు ఎప్పుడు కూడా తన యొక్క సైన్యాన్ని లెక్కించకూడదు, ఇట్లా కొన్ని కార్యాలు చెప్పాడు. సో వాక్యంలో ఉన్నా సరే ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే దానికి వ్యతిరేకించి ఆయన జనాభా లెక్కలు చూశాడు. సో కాబట్టి దేవుడు కోపం వచ్చింది, నా మీద నమ్మకం లేదా నీకు, నన్ను ఆనుకోవా, నా మీద ఆనుకోవా అని చెప్పి కోపం వచ్చి ఇప్పుడు ప్రవక్తను పంపించాడు. దావీదుకి 3 ఆప్షన్లు ఇచ్చాడు. దేవుడి చేతిలో పడతావా, మనుషుల చేతిలో పడతావా, ఇంకోటి 3వది నాకు గుర్తులేదు. ఓకే, సో ఈ 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ శత్రువు చేతికి అప్పగించమంటావా, దేవుడి చేతిలో పడతావా, ఇంకో 3 ఆప్షన్, రాజ్యాన్ని వదిలిపెట్టి పారి. సో ఇది ఏంటి నీకు అని అంటే ఇప్పుడు దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడేది కంటే దేవుడి చేతిలో పడటమే మేలు. ఎందుకంటే మనుషులు నా శత్రువులు కాబట్టి వాళ్ళని కరికరిస్తారంటే నమ్మకం నాకు లేదు. వాళ్ళని ద్వేషిస్తున్నారు, వాళ్ళని ఎప్పుడు చంపుతామని చూస్తున్నారు. అదే దేవుడు అనుకో, ఆయన 10 కోటాలు తప్పుకోవాలని నిర్ణయించుకుని ఉంటాడు. కానీ 1, 2, 3 సార్లు కొట్టిన తర్వాత నా బాధ చూసి ఈ మిగిలిన దగ్గర కొట్టకుండా ఆపి నా మీద కరుణ చూపించే దేవుడు అన్నాడు. ఆయన నా మీద కరుణ చూపించడానికి ఎక్కడ అవకాశం ఉంది, మనుషుల దగ్గర లేదు, దేవుడి దగ్గరే ఉంది. అదే కాబట్టి మనుషుల చేతిలో పట్టం కంటే దేవుడి చేతిలో పట్టడం నయం. కృప దొరుకుతుందన్న ఆశ అక్కడ ఉంటుంది.
హల్లెలూయా. కాబట్టి నేను దేవుడి చేతిలోనే పడతాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు దూతను పంపించాడు. దూతను పంపించి ఆ దూత యెరూషలేము మీద కత్తి చాపినప్పుడు తెగులు ప్రారంభమైంది. ప్రజలు చనిపోతున్నారు, చాలా మంది ప్రజలు చనిపోతున్నప్పుడు ఇప్పుడు దావీదు అయ్యా, తప్పు చేసింది నేను కదా, ప్రజలేం చేశారు, ప్రజల మీద నువ్వు శిక్షణ రప్పిస్తున్నావు అని చెప్పి ఆయన వేడుకున్నప్పుడు ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ తెగులు ఆగాలేనంటే నీవు బలి అర్పించాల్సిన అవసరం ఉన్నది. ఆమె సమాధాన బలి నువ్వు అర్పించాలి, పాప పరిహారాలతో బలి నువ్వు అర్పించాలి. ఎక్కడ అర్పిస్తావు? ఇప్పుడు ఎక్కడైతే గుడారం ఉందో, ఇప్పుడు ఎక్కడైతే దేవుని మనసు ఉందో అక్కడ చూడండి. ప్రజల యొక్క పాపం, ఇప్పుడు దావీదు పాపం ప్రజల పాపంగా మారింది. ఎందుకంటే అంతమంది చెప్పాను, లీడర్ కనుక తప్పు చేస్తే, యజమాని కనుక తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కింద వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఆమె కాబట్టి రాజు దేశం మొత్తానికి రాజు కనుక, అధికారి కనుక ఆయన చేసిన తప్పు ఇప్పుడు ప్రజలందరి మీద కూడా వచ్చింది. సో ఈ ప్రజలందరి పాపం పరిహారం అవడం కోసం దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే బలి అర్పించు. సో ఆ బలి ఎక్కడ అర్పించాలి? నిబంధన మందసం దగ్గర అర్పించాలి. మామూలుగా మనం అనుకుంటాం, కానీ ప్రజలందరి పాపం తీసేయడానికి దేవుడు మొత్తం చూసి ఒక ప్రాంతాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆమె దేవుడు ఎంచుకొని ఇదిగో అర్నోను పొలంలో ఉన్నటువంటి కళ్ళం, అర్నోను కళ్ళంలో నీవు బలి అర్పించు. సో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో చూడండి, ఫస్ట్ క్రానికల్స్ అంటే మొదటి దినవృత్తాంతములు కాదు, అంతే క్రానికల్స్ అంటే దినవృత్తాంతం, డ్యూటెరోనమీ అంటే ద్వితీయ దేశం, రైట్. సో ఫస్ట్ క్రానికల్స్ అంటే మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం. సార్ తీయండి, మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం. ఈ తెగులు జనులను విడిచిపోయినట్లుగా ఈ కళ్ళపు ప్రదేశములో నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనగా. అంటే ఇప్పుడు దావీదు ఒర్నా దగ్గరికి వెళ్ళాడు. ఒర్నా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమంటే ఆ కళ్ళని నాకు ఇవ్వు. ఎందుకు ఈ కళ్ళని ఇవ్వమంటే ఒక బలిపీఠాన్ని నేను అక్కడ కట్టాలి. అంతకుముందు కళ్ళం అది ఇప్పుడు ఏదిగా మారుతుందంటే బలిపీఠంగా మారుతాం. ఆమె సో కళ్ళంలో ఇప్పుడు ఏమొస్తాం, అది బలిపీఠం వస్తాం. సో బలిపీఠం నేను కడతాను, కట్టించుకునే దాన్ని నాకు తగిన క్రయములకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దానిని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయనుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, ఇంకా ఆయన ఏమంటాడంటే నేను కళ్ళం ఇస్తాను. ఓకే, దాంతో పాటు కళ్ళలో ఏముంటాయంటే ఎద్దులు. ఆమె ఆ ఎద్దులు నీకు ఇస్తాను, దహన బలుల కోసం ఎద్దులు ఇస్తాను. అలాగే కట్టెలకై నుడిపిడి సామాగ్రి. ఇప్పుడు దహన బలి అర్పించాలంటే ఎద్దులు ఉండాలి, ఆ తర్వాత ఆ ఎద్దులు కాల్చడానికి కట్టెలు ఉండాలి. ఈ కట్టెలు ఏంటి? ఈ సామాగ్రి, నుడిపిడి సామాగ్రి. ఓకే, కాడిమాను, చెక్క, తిరగాలి ఏమంటాయి కదా. సో అటన్నింటినీ కూడా నేను నీకు ఇస్తా, వాటితో నువ్వు ప్రధానాలే అర్పించవచ్చు. నుడిపిడి సామాగ్రి నైవేద్యములకు గోధుమ పిండి, కళ్ళలో ఏముంటది? గోధుమ ఉంటాయి. ఆమె సో ఈ మూడింటిని కూడా నేను నీకు ఇస్తా. ఇదంతా నేను ఇచ్చిన దావీదుతో నేను రాసిన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకున్నాతో చెప్పి ఆ భూమికి 600 తోట బంగారం అతనికి ఇచ్చాను. సో ఆ కళ్ళాన్ని దావీదు కొన్నాడు. కొన్న
దాన్ని బలిపీఠం కట్టి దాని మీద ఆ ఎద్దుల్ని వధించి ఆ కట్టెలతో ఆయన దాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన దాన్ని బలిపించాడు. బలిపించినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ తెగులు అనేది ఆగిపోయింది. అంటే ఈ కళలో ఏముంది అని అంటే ఇక్కడ బలి పశువులు ఉన్నాయి. ఆమె ఆ తర్వాత బలిపించడానికి కావాల్సిన సామాగ్రి కూడా ఉన్నది. అంటే కళలో కనపడని బలిపీఠం ఉన్నది. ఆమె అది చూడడానికి కళలాగా ఉంది, కానీ అందులో ఏముంది? కనపడని బలిపీఠం కూడా ఉంది. బలికి కావాల్సిన ఎద్దులు అక్కడే ఉన్నాయి, కట్టెలు అక్కడే ఉన్నాయి, పిండి కూడా అక్కడే ఉంది. అంటే కళ్ళం పై కనపడేది కళ్ళం, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే బలిపీఠం ఉన్నది, బలి అర్పించే స్థలంగా మారుతా ఉన్నది. అందుకోసం ప్రవక్త ఆ బోయసు అక్కడ ఆ కళ్ళలో నిద్రిస్తూ ఉన్నాడు అన్న దగ్గర ఆయన అన్నాడు, ఆయనది కల్వరి సిలువ అని పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కల్వరి సిలువ యేసుక్రీస్తు బలైనటువంటి స్థలమైనది. ఆమేన్. కాబట్టి కళ్ళం అనగా అది బలిపీఠం, లేదంటే బలి అయ్యేటువంటి స్థలం. ఆమేన్. సో కాబట్టి సంగమా, ఈరోజు మనము విమోచన పొందడానికంటే ముందు మనము బలి అవ్వాల్సిన అవసరం ఉన్నది. యేసు మన విమోచకుడు, మన రక్షకుడు ఎక్కడైతే బలి అయ్యాడో మనం కూడా అక్కడ బలి అవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడే మనకు విడుదల వస్తుంది, అప్పుడే మనకు విమోచన వస్తుంది. ఆమేన్. అలాగే ఈ సంగమా చూడండి, తర్వాత సొలొమోను మందిరాన్ని కట్టిస్తున్నాడు. సొలొమోను మందిరాన్ని కట్టిస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అంతకుముందు మోషే గుడారం ఉండేది, మోషే గుడారం ఉండేది. ఇప్పుడు మోషే గుడారాన్ని తీసివేసి ఇప్పుడు దావీదు కాలంలోనే ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ ఆయన కట్టబోయే దేవుడు చెప్పాడు. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఇప్పుడు సొలొమోను ఏ స్థలాన్ని ఎంచుకున్నాడు మందిరాన్ని కట్టడానికి? ఆమె చూడండి, 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించును. అని దేవుని యొక్క మందిరం ఇప్పుడు ఎక్కడ కట్టబడుతుంది? అదే ఒర్నాను కళ్ళలో కట్టబడతాం. అలాగే అనగా దావీదు ఎక్కడైతే ప్రజలందరి నిమిత్తం బలిర్పించాడో అక్కడే దేవుని యొక్క స్థిరమైనటువంటి మందిరాన్ని సొలొమోను కడతా ఉన్నాడు. అలాగే సో అది కేవలం బలిపీఠం మాత్రమే కాదు, అది కేవలం కళ్ళం మాత్రమే కాదు, అది కేవలం బలిర్పించే స్థలమే కాదు, అది ఇప్పుడు దేవుని మందిరముగా ఉన్నది. సో దేవుడు ఆ విధంగా కట్టను ఆరంభించిన తర్వాత ఇప్పుడు దేవుడు సొలొమోను ఎప్పుడైతే మందిరాన్ని నిర్మించాడు ఆ స్థలంలో, అర్నోను కళ్ళలో, ఇప్పుడు దేవుడు ఆ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాడు, ఆ మందిరాన్ని నింపుతూ ఉన్నాడు సన్నిధితో. ఆమేన్. అంటే ఒర్నాను కళ్ళము నింపుదల స్థలమైనది, ఒర్నాను కళ్ళము బలిపీఠమైనది, ఒర్నాను కళ్ళము మందిరమైనది, ఒర్నాను కళ్ళము దేవుడు నింపే స్థలమైనది. అలాగే కాబట్టి సంగమా, రూతు విమోచనడానికి ముందుగా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే కళ్ళలోకి వెళ్ళింది, అనగా బలి దగ్గరికి వెళ్ళింది. ఆ యేసు బోయసుతో పాటు ఆమె కూడా బలి అయింది, బోయసుకు లోపడింది, ఆమె ఏమి కూడా బలి అయింది. ఆ తర్వాత ఆమెనే మందిరంగా కట్టబడుతూ ఉంది. అలాగే ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు యొక్క మందిరం ఎవరనంటే వధువైనది. ఆమె ఎందుకంటే వధువు సాదృశ్యంగా ఉన్నది కాబట్టి వధువు ఇప్పుడు దేవుడి యేసుక్రీస్తు యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ కళ్ళలో ఇంకా ఏం జరుగుతూ ఉంది అని అంటే, కళ్ళను ఎక్కడైతే ఉందో అక్కడ మందిరాన్ని దేవుడు నింపుతా ఉన్నాడు. మందిరం ఎక్కడైతే కట్టబడుతుందో ఆ మందిరాన్ని దేవుడు నింపే దేవుడు అన్నాడు. కాబట్టి ఈరోజు నీవు కళ్ళలోకి వెళితే, నీవు బలిపీఠం దగ్గరికి వెళితే,
కట్టబట్టం మాత్రమే కాదు, దేవుడు నీలో నివాసం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు బోయజు పడుకున్నటువంటి ఆ కళ్ళము అది ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలమైనది. బోయజు పడుకున్న ఆ కళ్ళం ఏమిటంటే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించే స్థలమైనది. అలాగే సో ఆ విధంగా మనం కూడా రూతు వెళ్ళినట్లుగా అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలి. రూతు వెళ్ళినట్టుగా, రూతు చేసినట్టుగా, ఆయన లోబడినట్టుగా మనం కూడా యేసుక్రీస్తుకి మనము లోపరుచుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయినట్టుగా మనం కూడా చనిపోవడానికి సిద్ధపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆయన సన్నిధితో నింపి మనల్ని మందిరంగా తయారు చేస్తాడు. అలాగే అంత మాత్రమేనా, అసలు ఈ వర్ణాల కాలం ఎవరిది? ఆమె ఈ వర్ణాల కాలంలో అసలు దావీదుకి ప్రజలందరూ పాపం తీసేయడానికి దావీదుకి వర్ణాల కాలం అనేది చూపించాడు దేవుడు. ఆమె ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి దేవుడు ఎన్నుకున్న మనిషి కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. సో దేవుడు ఎన్నుకోవడానికి ఆ ప్రాంతంలోనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఆమె అని అంటే చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమందంటే, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతము, ఏ పర్వతం? మోరియా పర్వతములో దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబూసీయుడైన వర్ణాలు కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టాలనుంచెను. అంటే ఈ కవర్ ఎక్కడ ఉంది? మోరియా పర్వతం మందు. ఆమె ఇప్పుడు మోరియా పర్వతం ఎక్కడుందో మనం చూడాలి. మోరియా పర్వతం మీద ఏం జరిగిందో ఆమె. సో మోరియా పర్వతం మీద ఏం జరిగింది? అబ్రహాము ఆమె తన ఒక్కగానొక్క కుమారుడిని అలాగే. సో కాబట్టి వర్ణాల కళ్ళం ఏదో లేదు, కానీ అబ్రహాము ఇస్సాకును బలించిన స్థలమైనది. అలాగే దానికి లేక నేను రాసుకున్నాను, అది మిస్ అయింది. రైట్, ఓకే, మీకు తెలుసు కదా. రైట్. సో మోరియా పర్వతం ఏంటంటే అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడిని బలించినటువంటి స్థలమైనది. సో ఆ స్థలాన్ని దావీదు కాలంలో దేవుడు ఎంచుకున్నాడు. ఆ స్థలంలోనే మళ్ళా దేవుడు ఎదురుగడానికి నిర్ణయించాడు. కాబట్టి సంగమా, మనము ఆ వర్ణాల కళ్ళలోకి వెళితే మనం బలిపీఠంలోకి వెళ్ళినట్టు, మనం బలైనట్టు, అలాగే మనం మందిరంగా కట్టబడతాం. అలాగే దేవుడు మనల్ని నింపేవాడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా రూతు కళ్ళలోకి వెళ్ళినట్టుగా మనం కూడా కళ్ళలోకి వెళ్ళే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని నింపుతాడు, మనతో మాట్లాడతాడు, మనతో ఆయన ఖచ్చితంగా యేసుక్రీస్తు స్వరూపులోకి మనం కూడా దేవుడు తీసుకువెళ్తాడు. ఆమేన్. సో ఆ విధంగా మనం రూతుకి వెళ్ళినట్టుగా మనం కూడా ముందుకు వెళ్ళాలి. రూతు జీవితంలో ఏం జరుగుతుందో వధువు జీవితంలో కూడా అదే జరుగుతుంది. రూతుకి ఏం జరుగుతుందో వధువు కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కళలోకి వెళదాం. క్రీస్తు మానవ దగ్గర మనం ఉన్నాం. ఆమేన్. సో ఆ తర్వాత మనము క్రీస్తుకి లోపడదాం, సంపూర్ణంగా విధేయత చూపిద్దాం. అప్పుడు ఆయన మనల్ని తన ఆత్మ చేత నింపుతాడు, మనల్ని విమోచిస్తాడు. ఆమేన్. అలాగే ఇక్కడ బోయజ్ ఏమంటాడంటే, రోజుని అమ్మా నువ్వు నీతివంతురాలు. అంతకుముందు కంటే ఇప్పుడు నీతి అధికమైంది. ఎప్పుడు ఆమె వచ్చి కాళ్ళ దగ్గర పడుకొని దుప్పటి కప్పుకున్నప్పుడు మధ్యరాత్రిలో మెలుగు వచ్చింది. ఆమె చూడండి, ఇక్కడ ఇంకొక ఇదో తర్వాత చెప్తాను. ఏంటంటే మొదట నిద్రిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత మధ్యరాత్రి వచ్చింది, మెలుగు వచ్చింది. మెలుగు వచ్చిన తర్వాత నేను విమోచిస్తాను అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ పడుకున్నాడు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు. సో నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఉదయం అయింది, లేచింది, 6 కొలతలు పోసాడు, వెళ్ళమన్నాడు. ఆమె కళ్ళలో వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు మొదటిసారి ఆయన నిద్రిస్తున్నాడు. అప్పుడు రూతు ఇంకా విమోచన వాగ్దానాన్ని పొందుకోలేదు. విమోచన వాగ్దానాన్ని పొందుకోలేదు. బోయజు ఇంకా ఆమె అక్కడ ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలి. కానీ ఆయనతో పాటు నిద్రపోతాం. ఇది మొదటి నిద్ర, మధ్యరాత్రికి ముందు నిద్ర. మళ్ళీ మధ్యరాత్రిలో మెలుగు వచ్చింది, ఎవరు లేదో తెలియదు, మెలుగు వచ్చింది.
చూశాడు. వాళ్ళ మాట సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమంటే నేను నిన్ను విమోచిస్తాను, సో నేను నిన్ను విడిపిస్తాను అన్న వాగ్దానం పొందుకొని మళ్ళీ ఎదుర్కొంటున్నాను రెండవ నిద్ర. సో ఈ రెండవ నిద్రలో మొదటి నిద్రకి తేడా ఏంటంటే, మొదటి నిద్రలో ఆయన వాగ్దానం పొందుకోలేదు, ఆయన విమోచిస్తాడో లేదో తెలియదు. కానీ రెండవ నిద్రలోకి వచ్చేసరికి ఇప్పుడు ఆమె ఎలా ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకంటే ఆమె వాగ్దానం చేయబడింది, ఆమెకి నిబంధన చేయబడింది. నిబంధనతో వాగ్దానంతో ఈమె నిద్రపోతా ఉంది మధ్యరాత్రి తర్వాత ఆమె. సో ఆ వాగ్దానంతో ఆమె లేచింది, ఆరోగ్యం పొందుకుంది, ఆ తర్వాత విమోచన వచ్చింది ఆమె. సో ఈ సందర్భంలో ఆయన మధ్యరాత్రి లేచినప్పుడు ఆమె అన్నది, అమ్మ ఎవరు అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె అన్నది, నేను రూతుని నీకోసం వచ్చాను, నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నదా. నేను రూతుని అన్న తర్వాత ఆమె ఏమంటుందంటే, నీవు నాకు సమీప బంధువులు కలుగు. ఆమె ఏమంటుంది, నేను ఒంటరిదాన్ని, నువ్వు కూడా ఒంటరివే, కాబట్టి మన ఇద్దరు పెళ్లి చేసుకోమా అంటలేదా? అర్థమైందా? ఆయన ఏమంటుందంటే, నీకు పెళ్లి కాలేదు, నాకు భర్త లేడు, కాబట్టి మన ఇద్దరు పెళ్లి చేసుకున్నాం ఉద్దేశం ఇప్పుడు వచ్చాను అంటలేదా? ఆమె ఏమంటుందంటే, నీవు నాకు సమీప బంధువులు కనుక నా మీద దుప్పటి దొరకదు. అలాగే అంటే ఆమె సహజ స్వభావం ఆమె కోరికలు తీర్చుకోవడానికి రాలే అక్కడికి ఆమె ఎందుకోసం వచ్చిందంటే, దేవుని యొక్క చట్టాన్ని నెరవేర్చడం కోసం వచ్చిందండి. అలాగే ఎందుకంటే ఆ సమయంలో ఆ భయంలో కేవలం బోయస్ ఒక్కడే పురుషుడు కాదు, ఇంకా చాలా మంది పురుషులు ఉన్నారు, ఇంకా చాలా మంది యవనస్తున్నారు. మీరు చదివితే కింద అంటాడు, అమ్మా అనేక మంది యవనస్తులుగా వాళ్ళు పోకుండా ఆమె ఇప్పుడు మేము బంధువులు కలిగించమని నన్ను అడుగుతున్నావు కదా, నీ యొక్క నీతి ఇంకా ఎక్కువైంది. చదువు ఆ మాట ఒకసారి ఆమె ఒకసారి చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం. అతడు నీ ఎవరు? ఆమె, నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనొంది ఉన్నావు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక అన్నమాట. అంటే ఆమెకు అవకాశం ఉంది, యవ్వనస్తుల దగ్గర కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, కానీ వాళ్ళని వెంబడింపక ఉండడం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. అంటే ఆమె బోయస్ దగ్గరకు వచ్చింది దేనికోసం అంటే కేవలం శరీర కోరికతో రాలేదా, ఆమె దేవుని యొక్క విమోచన కార్యక్రమాన్ని నెరవేర్చమని అడగడానికి వచ్చిందాడు. అలాగే కేవలం మన శరీరం యొక్క కోరికలు తీసుకోవడం ఒక భర్త కావాలి అనుకుంటే ఏ యవనస్తులు చూసినా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆమె శరీరాన్ని చూడట్లేదు, శరీర అవసరాల కోసం రాలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అవసరాల కోసం వచ్చింది ఆమె, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చింది ఆమె. అలాగే చూడండి, విమోచన సమీప బంధువులు విమోచన చట్టంలో ఆమె నీవు మొదటి భర్త చనిపోయిన తర్వాత చిన్నవాడు తర్వాత ఎవరుంటాడో అతడు ఏమని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ అతను ఏమికి ఇష్టం లేకపోయినా సరే, వాళ్ళు పొట్టుకోవచ్చు, నల్లవచ్చు, ఆమె ఆమెకి అతనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ఏం చేయాలి? చేసుకోవాల్సిందే. అతను కూడా ఆమె చక్కగా రాకపోవచ్చు, ఆమె అందమైన రాకపోవచ్చు, కానీ వాడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాల్సిందే. అర్థమైందా? అంటే దేవుని యొక్క విమోచన లేదా ఈ సమీపంలో ఉన్న ధర్మం అనేది ఈ వెలి చూపులకి బయట ఉన్నది, వెలి ఆకర్షణకి, శరీర ఆకర్షణకి బయట ఉన్నది. అలాగే కాబట్టి
నీ యొక్క ఆశలతో సంబంధించింది కాదు. నీవు దేవుని కనుక గౌరవిస్తే నువ్వు పని చేస్తావు. అదే సో దేవుని నువ్వు గౌరవించకపోతే నువ్వేం చేస్తావు అంటే వాడు మానలేదు వానంటే పని చేసుకుంటావు. మరి దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పినా నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకున్నాడు చక్కగా ఉండాలి అది నా ఆశ, కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను పనవచ్చు ఆమె లేదా అతను కూడా తిరస్కరించవచ్చు. కానీ రూతు అందరం వెళ్ళలేదు, రూతు అందమైనటువంటి పురుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను పెళ్లి చేసుకోమని. ఇంకొక మాట, ఆయన అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా పోయేసి కొంచెం ఏసి బాగా కనపడతాడు, అప్పటివరకు పెళ్లి చేసుకోవాలి ఆయన ఆమె. కానీ ఆ వ్యక్తిని ఆమె వెళ్ళి అడుగుతూ ఉంటాడు, నీవు నాకు సమీపంలో నీవు ఆ ధర్మాన్ని జరిగించు. కాబట్టి సంగమా, ఈ కాలపు వధువుగా మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచన పక్కన పెట్టాలి, మన సొంత ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని మనం లోబడాలి. లోబడి కాబట్టి ఇప్పుడు బోయస్ అంటున్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన ఎక్కువైంది. సో కాబట్టి సంగమా, మనం దేవుని చేత అటువంటి మెప్పు, అటువంటి శభాష్ ఫలానా మంచి దాసులని నువ్వు అనిపించుకోవాలంటే మనము మన సొంత ఇష్టాలని ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు వాక్యానికి లోబడాలా. ఆ విధంగా లోబడటం అనేది రూతు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే రూతు వధువుకి సాదృశ్యం కాబట్టి మనం కూడా ఆ విధంగానే ఉండాలి. అదే మనం జీవించినప్పుడు దేవుడు వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా విమోచించి తీరుతాడు. ఆమె మాటలు దేవుడు దీవించిన కాక, దేవుడు సమృద్ధిగా ఆశ్రయించిన కాక. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడేటైతే తల వచ్చినట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత సాంగ్లు వచ్చి సాంగ్లు పాడతారు. ఎవరు కూడా తలలో ఎత్తొద్దు, కళ్ళు తెరవద్దు, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రియ సంగమా, ఎప్పటివరకు దేవుడు మనతో మాట్లాడాడు. రూతు జీవితంలో నుంచి, బోయసు జీవితంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రూతు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చట్టానికి లోబడింది కనుకనే ఆమె నీతిమంతురాలు అన్న సాక్ష్యాన్ని పొందుకున్నది. అలాగే ఈరోజు మనం కూడా నిజమైనటువంటి వధువులు ఉన్నాము. రూతు మనకి కేవలం సాదృశ్యంగా ఉన్నది, మనమే అసలైనటువంటి వధువులు ఉన్నాము. కనుక ఈరోజు మనం కూడా దేవుడి చేత, యేసుక్రీస్తు చేత నీతిమంతురాలు అని అనిపించుకునే సాక్ష్యం మనం పొందుకోవాలంటే మనము సంపూర్ణంగా దేవుడి యొక్క వాక్యానికి లోబడాలి. కాబట్టి మనందరూ కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. ఎప్పుడో చెప్పబడిన మాటలు మనం మననం చేసుకుందాం. రూతు ఆ విధంగా మరి ఇది బోయసు పాదాల దగ్గరికి వెళ్ళింది. తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఇష్టాలను పక్కన పెట్టి దేవుడి యొక్క వాక్యానికి లోబడింది కనుకనే ఆమె విమోచించబడింది. అలాగే రూతు కళ్ళలోకి వెళ్ళింది. కళ్ళ అనగా అది వేరుపరిచే స్థలమైనది, తొక్క నుంచి విత్తనం నుంచి తొక్కను వేరు చేసే స్థలమైనది. అలాగే ఈ సంఘటన గమనించండి, కళ్ళము అనగా అది ఒక బలిపీఠమైనది, మనం బలిటువంటి స్థలమైనది. అలాగే అంత మాత్రమే కాదు, కళ్ళము అనగా అది దేవుని మందిరమైనది. అంత మాత్రమే కాదు, కళ్ళము అనగా దేవుడు నింపే స్థలమైనది. కాబట్టి ఈరోజు మనం మందిరంగా మారాలి అని అంటే, మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి అని అంటే మనం కళ్ళలోకి వెళ్ళాలి. కళ్ళలోకి వెళ్ళిన అనుభవం మనం కలిగి ఉండాలి. మనం చూసాము మరి దావీదు ఎక్కడ, ఆ వర్ణాలు కళ్ళలో ఎక్కడ ఉంది అని అంటే అది అబ్రహాము తన ఇస్సాకును, తన కుమారుడు ఇస్సాకును బలించిన స్థలంలో ఉన్నది. అక్కడే సొలొమోను కూడా మందిరాన్ని కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వర్ణాల కళ్ళ మీద దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉన్నది. అలాగే ఈరోజు బలిపీఠం ఎక్కడ ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క శిలువ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క ప్రత్యేక దృష్టి ఉంటుంది కనుక అక్కడే మనం మందిరంగా కట్టబడాలి. అక్కడే దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపుతాడు. కాబట్టి ముందుగా యేసుక్రీస్తు మరణించినటువంటి ఆ కల్వరి శిలువని మన యొక్క హృదయంలో మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో, ఎవరి కోసం మరణించాడో, ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు మరణించాల్సి వచ్చిందో ఆ విషయాన్ని మనం ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే నీవు నేను ఆ కల్వరి శిలువలో మనం కూడా యేసుక్రీస్తు పాటు చనిపోగలుగుతాం.
ఈ లోకానికి మనం చనిపోయిన వారంగా ఉండాలి. ఈ లోకానికి వేరైన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని మందిరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని మందిరంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో అయ్యా కళ్ళం గురించి ప్రభువా మాతో మాట్లాడావు నాయన. బోయసు కళ్ళంలో పడుకుని ఉన్నాడని, అయ్యా రూతు ఆ కళ్ళంలోకి వెళ్ళి బోయసుతో పాటు ఆ పాదాల యొక్క నిద్రించిందని మాకు తెలియజేశావు. ఆ కళ్ళం అనగా అది బలిపీఠమని, కళ్ళం అనగా అది మందిరమని, కళ్ళం అనగా అది యెహోవా తన ఆత్మ చేత నింపే స్థలమని మాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో నాయన, మా జీవితంలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా హృదయాన్ని మీకు లోపరుస్తున్నాము నాయన. మీ వాక్యానికి ప్రతి మాటకు మేము లోబడే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. తద్వారా మా హృదయాల్లో మీరు నివాసం ఉండండి నాయన. మీ యొక్క ఆత్మచేత నింపండి ప్రభువా. ఆ అతిపరిచిన స్థలంలోకి వెళ్ళేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. మేము ఆవరణలో మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉండటం కాదు నాయన. మేము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అయ్యా ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ముద్రించబడినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు నాయన ఇప్పటివరకు వాక్యాన్ని వారి హృదయంలో అయ్యా మీరు ముద్రించండి నాయన. ఈ వాక్య ప్రకారంగా అయ్యా తండ్రి మీకు సంపూర్ణంగా లోబడి జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి ఎవరైతే కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్నారో, మారు మనసు లేకుండా ఉన్నారో, వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎవరైతే నాయన ఇదిగో తండ్రి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు, వెనక్కి చారిపోయి ఉన్నారు, అయ్యా వారిని మరలా మీ సన్నిధికి తోడుకుందామని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి కుటుంబంలో నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కలవరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను ఇచ్చేవాము తండ్రి. మా శరీరాలకు నీవు స్వస్థత ఇచ్చేవాము ప్రభువా. మేము అంత మాత్రం కూడా రోగాల బారిన పడాల్సిన అవసరం లేదు, రోగాన్ని మేము భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సాతానును ఆ కలవరి శిలువలను ఓడగొట్టినావు తండ్రి. కనుక ఆ స్వస్థతను నాయన మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపమని, దయ చూపమని, సహాయం చేయమని విన్న వాక్యమును అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులతో కూడిన మనందరకు సదాకాలం తోడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. In our ఎక్కడనైనా పనుకొని ఉన్నాడు ప్రభా, నాతో మాట్లాడేవు నాయన. ఇదిగో తండ్రి, ఓ ప్రభా ఆ యొక్క కలం దగ్గర నా తండ్రి తను పనుకొని ఉండగా తండ్రి ఆయన తను ఇడిపించగల ఓ తండ్రి, తను విమోచించగల నా తండ్రి. ఆ రూతును ఆయన బోయజు మాత్రం ఇడిపించగలిగేదని తండ్రి అక్కడికి వెళ్ళినట్లు నా తండ్రి. ఇదిగో ప్రభా అది అరుణోని కలమని మాట్లాడావు ప్రభువా. అవును నాయన. ఇదిగో నా తండ్రి అక్కడ బలిపీఠం అని తెలియజేసుకో ప్రభువా. అక్కడ బలిపీఠానికి కావలసినటువంటి సామాగ్రి స్థలం అని చెప్తావు తండ్రి. అదే స్థలంలో నా ప్రభువా దావీదు నా తండ్రి తన సైన్యం మీద ఉన్నటువంటి శాపం కావాలంటే ఆ స్థలంలో ఉన్న బలర్పించమని నువ్వు కోరావు ప్రభువా. ఓ తండ్రి అదే స్థలము, ఆ స్థలం ఎక్కడ ఉందంటే ఓ తండ్రి మోరియా పర్వతంలో ఉందని మాట్లాడావు. అబ్రహాము తన కుమారుడు బలించినటువంటి సమయం ఆ యొక్క స్థలమైనదని మాట్లాడావు ప్రభువా. ఓ నా తండ్రి, ఓ నాయన రూతు ఏ విధంగా తండ్రి లోబడిందో ప్రభువా. ఓ తండ్రి ఆ విధంగా నాయన తగ్గింపు జీవితంతో మేము నాయన లోబడవలసి ఉన్నాం ప్రభువా. ఈ వాక్యానికి మేము లోబడవలసి ఉన్నాం తండ్రి. ఓ ప్రభువా, ఓ యేసు అక్కడ నిద్రపోతున్నాడు కానీ కలవని మాట్లాడావు ప్రభువా. అవును నాయన. ఏమైనా మేము కలవరవతమే ఎలా వస్తున్నాం నా తండ్రి. ఆమేన్. మమ్మల్ని తగ్గించుకొని
నీ వాక్యానికి లోబడి అవునయ్యా. ప్రభువా నా తండ్రి మేము జీవించవలస్తున్నాము తండ్రి. అవును నాయన. నీ ఒక్కడవే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపగల దేవుడు తండ్రి. అవును నాయన. నీ ఒక్కడవే నా తండ్రి లోకం నుండి శాపం నుండి విడుదల దయచేయగల దేవుడు ప్రభువా. అవును నాయన. దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన సర్వం, ఎంత అద్భుతమైన కృప,